హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో త్రీ డేస్ ఉండి నెక్స్ట్ ఇప్పుడు మా అత్తగారింటికి వెళ్తున్నాం అనమాట. మా అత్తగారి ఊరు వచ్చేసి ప్రొద్దుటూరు, బడ్బేల్ టు ప్రొద్దుటూరు వచ్చేసి 60 కిలోమీటర్స్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం. అయితే ఇప్పుడు మేము పొద్దుటూరుకి వెళ్ళి అక్కడి నుంచి మా వదిన వాళ్ళని పికప్ చేసుకొని గండికి వెళ్తున్నాం. గండి ఆంజనేయ స్వామి. నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటా, గుర్తులేదు వెళ్ళినానో లేదో, కానీ చూస్తున్నా ఇప్పుడు ఎట్లుంటుందో ఏమో. అక్కడికి వెళ్ళినాక అది కూడా చూపిస్తా మీకు, గుడి గర్భగుడి అంతా. పొద్దుటూరు నుంచి మా అక్కమ్మ బావని ఎక్కించుకొని గండికి అయితే బయలుదేరిపోయినాం. మా అక్కమ్మ బావ హాయ్ చెప్పువా. పొద్దుటూరు నుంచి గండికి పోతున్నాము. గండికి పోతాం చెప్పుగా. నేను చెప్పాలి, వదిలే మాట్లాడాలా. పొద్దుటూరు నుంచి గండికి పోతున్నాం. నేను, మా తమ్ముడు, భార్య, మా ఆయన రాము. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇదేనండి గండి వీరాంజనేయ స్వామి టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే, మంచిగా దర్శనం అయింది. మేము సాటర్డే వెళ్ళాము, కొంచెం క్రౌడ్ అయితే ఉన్నారు, కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. దర్శనం అయిపోయి రిటర్న్ అయితే అయిపోయినాము ఆల్రెడీ. గండిలో మంచి దర్శనం అయ్యింది. విఐపి దర్శనం చేసుకున్నాము. ఇంకొకటి ఏందో టెంపుల్స్లో ఒక్కొక్కరికి 2 లడ్లే ఇస్తాను, ఎక్కువ ఇస్తలేరు. మంచిగా లైన్లో 48 లడ్లు తీసుకొని వచ్చినాము. ఏంకా దర్శనం ఎట్ట అయింది? మంచిగా అయిందా? ఏం బుజ్జి ఫస్ట్ టైం కదా నువ్వు వచ్చి? ఎట్లుంది? బాగుంది, ఫస్ట్ టైం చూసాను ఆంజనేయ స్వామి. బావా ఎట్లుంది బావా? ఇప్పుడు పోట్ల కదా పోతున్నాం. సాటర్డే కదా పబ్లిక్ ఉంది కదా, అందుకే విఐపి దర్శనం పోయినాం. టికెట్ 100 రూపాయలు. దాని ఎందుకు స్పెషల్ చెప్తున్నారు? ఒక్కొక్కరు 100 రూపాయలు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే విఐపి దర్శనానికి వెళ్ళండి, జల్దీ అవుతుంది, తొందరగా అవుతుంది. లడ్లు అయితే ఒక్కొక్కరు ఓడేస్తారు. 2 సారీ, ఒక్కొక్కరికి 2 లడ్లు ఇచ్చారు అంతే. లడ్డు టేస్ట్ బాగుంది, టేస్ట్ సూపర్ లడ్డు అసలు. అద్ద లడ్డు లడ్డు మంచి యూట్యూబర్లు ఉన్నారు మేడం మీకు. ఒక్కొక్కరికి 2 మాత్రమే ఇస్తారండి, ఎక్కువ అసలు ఇస్తలేదు. చెప్పు చెప్పు మాట్లాడలేదు చెప్పు కంటిన్యూ కదా. చెప్పు. ఇంకా మేము మా ఇంటికి పోతున్నాము, వీళ్ళ అత్తోళ్ళ ఇంటికి పోతున్నాము. అత్త హాయ్. పాపం ఫీల్ అయినట్టున్నారు. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. ఫైనల్లీ మా అత్తగారి ఇంటికి వచ్చేసాను గాయ్స్. మా ఆయన ఆనందానికి అవధులు లేవు. వచ్చి మమ్మీ మమ్మీ అని కరుచుకున్నాడు. ఇది ఇక్కడ మా అత్తగారింట్లో, ఇది ఆషాఢ మాసం కదా, మా ఆయన గోరింటాకు తెప్పించాడు. గోరింటాకు తెప్పించి తన స్వయంగా నా చేతిలోకి పెట్టాడు అనమాట. ఎంత మంచిగా పెట్టాడు చూడండి, చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ మా అన్న కూడా మా వదినకి ఏం చక్కగా పెడుతున్నాడు చూడండి గోరింటాకు. మా వదిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మా అత్తమ్మ కూడా మా మామయ్యతో పెట్టించుకుంటుంది గోరింటాకు. బాగా ఎంజాయ్ చేసాం గాయస్. ఇక్కడ మా హస్బెండ్ కెమెరా పట్టుకొని వాళ్ళ మమ్మీ వాళ్ళని, వాళ్ళ అక్క వాళ్ళని ఆట పట్టిస్తున్నాడు. మమ్మీ ఏం చేస్తావా? మమ్మీ కళ్ళనమ్మా, ఏమా కోడలతో చేపించుకోవచ్చు కదా. ఏంది కూకోలే, మా హైదరాబాద్ లో నేను చేసి పెడతా, ఈడేమో నువ్వు చేసి పెడతావు. అబ్బా పని చేయొద్దు ఇంకా. ఎవరైతే ఏమి కోడలన్నా మన ఇంటికి బిడ్డతో సమానమేనా అన్నప్పుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. మమ్మీ ఈరోజు మన వంటలు ఏమేమి వంటలు మమ్మీ? చికెన్, మటన్, కలరాను. ఎందుకు మమ్మీ కూతురు వచ్చిందనా?
కూతురు వచ్చిందండి, కొడుకు కూతురు కోడలు వచ్చినాయని చేస్తాం నాయన. బాగా చేస్తాం మమ్మీ వంటలు. కూతురు అందరు నీకు ఎక్కువ కూతురు అంటే కదా ప్రేమ? కొడుకన్నా ప్రేమనే. లేదేమా, నువ్వు అబద్ధం చెప్పద్దు. కూతురు అంటే ఎక్కువ కదా? కూతురు అన్నా ఒకటి, కొడుకన్నా ఒకటి. కొడుకు మీదనే ఎక్కువ ఇంకా ప్రేమ కూతురు కంటే. కొడుకు మీదనే ప్రేమ ఎక్కువ. చూసినా అక్క, అమ్మకి నువ్వంటే ప్రేమ ఎక్కువ అంట. అటువంటినే ప్రేమ ఎక్కువ అని చెప్పింది అమ్మ. లేదు, నువ్వు ప్రేమ ఎక్కువ అంట. నీకు ఎవరంటే ఎక్కువ? నన్ను నిజం చెప్పిన అక్క అంటే ఎక్కువ ప్రేమ నీకు? లేదు, నిజం చెప్పు. ఇంతే గాయస్, ఈ కాన్వర్జేషన్ ఇలా జరుగుతూనే ఉంటుంది వీళ్ళది. వీళ్ళ ప్రేమలు అలాంటివి మనం చూస్తూ ఉండాలా. అయితే ఆ రోజు సండే రోజు మా వదిన, మా అన్న, వాళ్ళ పిల్లోళ్ళు అందరూ వచ్చినారు. అలా సండే అలా ఎంజాయ్ చేసి నెక్స్ట్ మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చేసామన్నమాట. అదేం వీడియో షూట్ చేయలేదు నేను, అలా జరిగిపోయింది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో, అత్త వాళ్ళ ఇంట్లో. అంతే గాయస్, ఈ రోజుకి ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. బయలుదేరినాం. మా అక్క మమ్మల్ని ఎక్కించుకొని Bye.